So present topic is present topic is Ampere's law. So Ampere's law means the Ampere formula means that a line integral of magnetic field intensity. Line integral of magnetic field intensity around the closed path is equal to current enclosed. Is equal to current enclosed. That means అంటే ఇంతకుముందు మనకి హెచ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఆల్ అంటే దట్ మీన్స్ హెచ్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ అంటే యాంపియర్స్ లా యూజ్ చేసి ఏం చేస్తామంటే హెచ్ ద్వారా హౌ మచ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్ అనేది ఐడెంటిఫై చేస్తాం. అంటే జస్ట్ లైక్ వీఆర్ యూజింగ్ హియర్ అంటే హెచ్ను ఉపయోగించి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉపయోగించి హౌ మచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవైలబుల్, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా హౌ మచ్ కరెంట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ అనేది ఐడెంటిఫై చేస్తాం. దానికి ఒక ఫార్ములా ఏంటంటే లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఇంటిగ్రల్ హెచ్ బార్ డాట్ డిఎల్ బార్ అంటే అరౌండ్ ది క్లోజ్డ్ పాత్ ఈక్వల్ టు ఐ. దీనికి ఏం చేస్తామంటే దీని యొక్క ప్రూఫ్ ఏంటంటే ఓకే. సో దీని యొక్క ప్రూఫ్ ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ యాంపియర్ సర్క్యూటల్ లా అంటారు. అంటే ఏమీ లేదు, మళ్ళీ ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఆన్ జెడ్ యాక్సిస్. ఎప్పుడైతే కరెంట్ క్యారింగ్ కండక్టర్ జెడ్ యాక్సిస్ మీద ఉందో దాని చుట్టూ మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవైలబుల్ అవుతుంది. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఆధారంగా హెచ్ అనేది ఐడెంటిఫై చేస్తాం ప్రీవియస్ బయాట్ షార్ట్ లాలో. ఇక్కడ ఏంటంటే బయట ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉపయోగించి హౌ మచ్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద కండక్టర్, ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేది తెలుసుకోవచ్చు అనమాట. బయట షార్ట్ లాను ఉపయోగించి హౌ మచ్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద కండక్టర్. ఓకే. హౌ మచ్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద కండక్టర్ అంటే ఇంతకుముందు ఐ ద్వారా పి అనే పాయింట్ హెచ్ కట్టాం. ఇప్పుడు బయట ఉన్న హెచ్ ఫ్లక్స్ను ఉపయోగించి హౌ మచ్ ఐ ఫ్లోయింగ్ ఇన్ ద కండక్టర్ ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే సో కన్సిడర్ ఇయర్ సర్క్యూట్ పాత్ ఆఫ్ ఆర్ రేడియస్. అంటే ఇక్కడ మనకి డైరెక్ట్గా టైం ఫ్లో అవుతుంది మనకు తెలియదు. కన్సిడర్ పి పాయింట్ విచ్ ఈస్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది కండక్టర్. ఇక్కడ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది కండక్టర్ చదువుకుంటాం. జస్ట్ లైక్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎట్ పి పాయింట్ వాట్ ది డిఎల్ అంటే ఇది సర్క్యులర్ పాత్ అని చెప్తే ఈ అరౌండ్ డిఎల్ పార్ట్ అంటే అరౌండ్ క్లోజ్డ్ పాత్ అనేది కట్టుకుంటాం. ఇది ఏ పై బార్ డైరెక్షన్లో ఉందని మనం అనుకున్నాం అనుకోండి. డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, జస్ట్ ఇక్కడ డిఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డి పై. వై ఆర్ టేకింగ్ ఆర్ డి పై అంటే సిలిండ్రికల్ కోఆర్డినేట్స్. అంటే మనకి ఇది రౌండ్ కాబట్టి ఈ రౌండ్ ఏ పై డైరెక్షన్ ఉంది కాబట్టి ఏ పై డైరెక్షన్లో ఇంక్రిమెంటల్ వాల్యూ ఆర్ డి పై అంటే డిఎల్ బార్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డి పై ఏ పై బార్. అంటే అట్ పి పాయింట్ దగ్గర డిఎల్ బార్ అనేది ఈ రిలేషన్ ఉంది. ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే అకార్డింగ్ టు ఏదైనా బై యూజింగ్ బై షార్ట్లో ఇన్ఫైనైట్ కరెంట్ హెచ్ బార్ అంటే ఐ బై 2πr అనేది మనకు తెలుసు. హెచ్ బార్ ఈజ్ ఈక్వల్ ఐ బై 2πr. ఏ పై బార్ అనేది బయట షార్ట్ల ఆధారంగా ఒక ఇన్ఫైనైట్ కండక్టర్కి హెచ్ బార్ కడతాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఫార్ములా హెచ్ బార్ డాట్ డిఎల్ బార్ అంటే ఐ బై 2πr ఏ పై బార్ డాట్ ఆర్ డి పై. సో సింప్లీ ఇది ఏమవుతుంది ఐ బై 2π డి పై. సో ఇంటిగ్రల్ ఆఫ్ ఐ బై 2π డి పై. ఇక్కడ పై యొక్క లిమిటెడ్ 0 2π కాబట్టి సో 1/2π పై 2π అంటే జస్ట్ ఈజ్ ఐ ఈజ్ అవైలబుల్. అంటే బయట హెచ్
సో దట్ మీన్స్ ఇంటిగ్రల్ h bar dot dl bar ఈక్వల్ టు ఐ అనేది అవైలబుల్. ఇది ప్రూఫ్ ఆఫ్ యాంపియర్స్ లా అంట. యాంపియర్ సర్క్యూట్ లా అన్న యాంపియర్స్ లా అన్న ఒకటే. ఇంటిగ్రల్ h bar dot dl bar ఈక్వల్ టు ఐ. ఓకే. సో బై యూజింగ్ యాంపియర్స్ లా వీ క్యాలిక్యులేట్ ఏదైనా వల్ల హెచ్ బార్ని యాంపియర్స్లో ఉపయోగించుకోవడం మనం అది యాంపియర్స్లో ఉపయోగించి హెచ్ బార్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మళ్ళీ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఆన్ జెడ్ యాక్సిస్ అంటే ఇప్పుడు ఐ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే మనకి యాంపియర్స్లో ఉపయోగించి కూడా అంటే బై యూజింగ్ యాంపియర్స్లో వీ వాంట్ టు క్యాలిక్యులేట్ హెచ్ బార్. మళ్ళీ ఏం చేస్తాం, ఒక ఇన్ఫినిటీ కండక్టర్ ఈస్ infinite conductor is on z axis. Take p point which is r distance from the conductor. At p point the dl bar అంటే r d. p point the dl bar అంటే h పై a పై బార్ అని. p పాయింట్ దగ్గర dl బార్ అంటే r d పై a పై బార్. అలాగే p పాయింట్ దగ్గర h బార్ అంటే h పై a పై బార్. అది మనకి I by 2 pi అనేది మనకి ప్రీవియస్ తెలుసు. ఇప్పుడు ఏంటంటే హెచ్ పై కట్టాలి, హెచ్ పై అనేది కట్టాలి. సో ఆ హెచ్ పై వాల్యూని జస్ట్ వీఆర్ నోన్ యాజ్ హెచ్ పై ఏ పై బార్. అలాగే డిఎల్ బార్ ఇస్ ఆర్డి. అంటే ఇది మనకి పై డైరెక్షన్ ఉంది కాబట్టి పీ పాయింట్ దగ్గర ఆర్డి పై ఏ పై బార్. డైరెక్ట్ హెచ్ బార్ డాట్ డిఎల్ బార్ ఇస్ అవుతుంది హెచ్ పై ఏ పై బార్ డాట్ ఆర్డి పై ఏ పై బార్. సో సేమ్ ఏ పై డాట్ ఏ పై కాబట్టి 1 అంటే హెచ్ పై ఆర్డి పై అవైలబుల్. సో ఇంటిగ్రల్ చేసుకున్నాం అనుకోండి, ఇంటిగ్రల్ హెచ్ బార్ డాట్ డిఎల్ బార్ ఈక్వల్ ఐ, హెచ్ పై ఆర్డి పై ఈజ్ ఈక్వల్ టు ఐ. సో ఇక్కడ ఇంటిగ్రల్ డి పై అంటే వద్ద 2 పై అంటే హెచ్ పై 2 పై ఆర్ ఈజ్ ఈక్వల్ టు పై. దేర్ఫోర్ హెచ్ పై ఈజ్ ఈక్వల్ టు ఐ బై 2 పై ఆర్. ఈ ఐ బై 2 పై ఈజ్ ఆల్సో క్యాల్కులేటెడ్ ఫ్రమ్ యాంపియర్స్ లా. ఓకే, నెక్స్ట్ అంటే బై యూజింగ్ యాంపియర్స్ లా వీ క్యాలిక్యులేట్ ఐ బై 2 పై ఆర్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఇక్కడ ఫార్ములా అంటే రీజన్ ఇచ్చాడు, సిలిండ్రికల్ కోఆర్డినేట్. ద కరెంట్ డెన్సిటీ జే ఇచ్చాడు, అదేంటి 4.5 e పవర్ -2 r ఏజెడ్ యాంపియర్స్ పర్ మీటర్ స్క్వేర్. అయితే ఇక్కడ ఏంటి, యూజ్ యాంపియర్ సర్క్యూట్ లా టు ఫైండ్ హెచ్ బార్. యూజ్ యాంపియర్ సర్క్యూట్ లా టు ఫైండ్ అంటే మనకి యాంపియర్ సర్క్యూట్ లా రూల్ అంటే ఇంటిగ్రల్ హెచ్ బార్ డాట్ డిఎల్ బార్ ఐ. ఇక్కడ జే ఇచ్చాడు కానీ ఐ ఇవ్వలేదు. సో ఐకి ఫార్ములేట్ అంటే ఇంటిగ్రల్ జే డాస్ డిఎస్ బార్. సో జే గివెన్ సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ కాబట్టి సిలిండ్రికల్ కోఆర్డినేట్ ఆర్ పై జెడ్. ఇప్పుడు డిఎస్ ఇన్ ఏజెడ్ బార్ డైరెక్షన్లో డిఎస్ కావాలి. ఏజెడ్ బార్ డైరెక్షన్ డిఎస్ అంటే ఇది అంటే ఆర్లో వచ్చేది డిఆర్, పైలో వచ్చేది ఆర్డి పై, జెడ్లో డిజెడ్. ఏజెడ్ బార్ మీన్స్ డిఆర్ ఆర్డి పై ఏజెడ్ బార్, ఇది డిఎస్ బార్. సో దట్ మీన్స్ ఐ ఈజ్ ఇంటిగ్రల్ జే అంటే 4.5 e - 2 r ఏజెడ్ డాట్ ఆర్డిఆర్ డి పై ఏజెడ్. సో ఫైనల్ మనకి ఏమొస్తుంది, ఆర్ ఈ పవర్ -2 r డిఆర్ డి పై. డి పై లిమిట్ ఏంటి 0 to 2 పై. ఆర్ లిమిట్ ఏంటి గివెన్ 0 to 0.5 ఇచ్చాడు ఇన్ ద డయాగ్రామ్. సో ఆఫ్టర్ సాల్వేషన్ వీ గెట్ అంటే జస్ట్ లైక్ 1.86 అనేది ఐ అనేది అవైలబుల్. కానీ మనకు కావాల్సిన హెచ్ కావాలి. హెచ్ కావాలి అంటే ఐ నోన్. సో ఇంటిగ్రల్ హెచ్ పై ఆర్ డి పై ఐ. సో ఇన్ దట్ 2HR అంటే హెచ్ పై ఈజ్ ఈక్వల్ 1.86 బై 2 పై వేస్తే హెచ్ పై ఈజ్ అవైలబుల్. ఇది అవర్ క్యాల్కులేషన్ ఆఫ్ హెచ్ బై యూజింగ్ యాంపియర్స్ సర్క్యూటల్ లా. సో అదే సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, జే గివెన్ ఫైండ్ బి యూజింగ్ యాంపియర్స్ లా. అంటే బి అనేది యాంపియర్స్ లా ఉండదు కానీ జే హెచ్ కడతా, హెచ్ నుంచి బి ఈజ్వల్ మ్యూ హెచ్ అనే ఫార్ములా యూజ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ కూడా జే డాట్ డిఎస్. ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా మనకి బై యూజింగ్ మన సిలిండ్రికల్ యాక్షన్ తీసుకుంటే జే బార్ ఇన్ ఏజెడ్ బార్ యాక్షన్, ఏజెడ్ బార్ డైరెక్షన్ అంటే, అలాగే డిఎస్ ఏజెడ్ బార్ అంటే ఆర్ డిఆర్ ఆర్డి పై ఏజెడ్ బార్, అలాగే జే అంటే ఆర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ యూఆర్. ఈ సొల్యూషన్
సో ఇక్కడ మనకి డిఆర్ అలాగే డి పై నో. ఓకే, ఇక్కడ యూతో ఒక ఐ అనేది అవైలబుల్ అయ్యింది, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ, వి గెట్ సమ్ ఐ. నెక్స్ట్ అలాగే హెచ్ పై డిఎల్ బార్ ఆర్డి పై తీసుకొని హెచ్ పై ఆర్డి పై ఈజ్ ఈక్వల్ టు ఐ అంటే ఆల్రెడీ మీరు క్యాలిక్యులేట్ దిస్ వాల్యూ. సో ఇక్కడ నుంచి హెచ్ పై వాల్యూ కట్టాలి. ఓకే, హెచ్ వాల్యూ కట్టిన తర్వాత బి ఈజ్వల్ మ్యూ హెచ్ కాబట్టి వీఆర్ అప్లయింగ్ మ్యూ మీన్స్ అంటే ఇక్కడ మ్యూ హెచ్ అంటే మీడియం ఈజ్ హెచ్మింగ్ అంటే ఇది వాల్యూ మ్యూ ఇస్తే డైరెక్ట్ మ్యూ వాల్యూ ఎంటర్ చేసుకుంటాం, లేదంటే 4.10⁻⁷ అనేది అప్లై చేసుకుంటాం. ఇది బి బార్ క్యాలిక్యులేట్ బై యూజింగ్ యాంపియర్ సర్క్యులర్ లా. ఓకేనా. నెక్స్ట్ ఒక రిలేషన్ ఒకటి ఉంటుంది, అంటే డెల్ క్రాస్ హెచ్ ఈక్వల్ టు జే. అంటే మనకి ఒక డెరివేషన్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం, అది బై యూజింగ్ సర్క్యులర్ లా అంటారు, యాంపియర్ సర్క్యులర్ లా. అది ఫార్ములా ఏంటంటే డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ జే. డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు జే. ఈ డెల్ క్రాస్ హెచ్ని కర్ల్ ఆఫ్ హెచ్ అని చదువుకుంటాం. కర్ల్ ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, జే అంటే ఫ్లక్స్ డెన్సిటీ. ఇదే వన్ ఆఫ్ ద మ్యాక్స్వెల్ ఈక్వేషన్. ఇదో డెరివేషన్. హౌ టు గెట్ దిస్ డెరివేషన్ ఇది ఇంపార్టెంట్. ఇది ఎలా చెప్పుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ ఒక క్లోజ్డ్ పాత్ ఉంది. ఆ క్లోజ్డ్ పాత్ అంటే ఏబిసిడి ఇన్ ద క్లోజ్డ్ పాత్, అంటే కరెంట్ పాసింగ్ ఫ్రమ్ ఏబిసిడి డైరెక్షన్, రైట్. ఇప్పుడు మనం ఎట్ పి పాయింట్ వీ వాంట్ టు క్యాలిక్యులేట్ హెచ్ బార్. కరెంట్ అనేది ఏబిసిడి డైరెక్షన్లో ఒక ఎలాంగ్ లైన్ ఇంటిగ్రల్ టైప్లో ఫ్లో అవుతుంటే ఒక మిడిల్ పాయింట్ పి పాయింట్ దగ్గర హెచ్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏజూమ్ హెచ్ బార్ అట్ పి పాయింట్. మామూలుగా హెచ్ బార్ పి పాయింట్ అంటే తీసుకుంటే జనరల్గా హెచ్ఎక్స్0 ఎక్స్ బార్, హెచ్వై0 ఏవై బార్, హెచ్జెడ్0 ఏజెడ్ బార్. ఇది కార్టెసియన్ 3 డైమెన్షన్ తీసుకుంటే జేఎక్స్ ఎక్స్ బార్, జేవై ఏవై బార్, జేజెడ్ ఏజెడ్ బార్, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బై యూజింగ్ ఏబి పాత్లో హెచ్వై ఎలా ఉంది, హెచ్వై బార్ డిఎల్ బార్. ఏబి అంటే ఎలాగ్ ఏబి పాత్, హెచ్ బార్ అనేది ఎలా ఉంది, హెచ్వై ఎలా ఏ డైరెక్షన్ ఉంది, వై డైరెక్షన్ ఉంది, అంటే హెచ్వై ఏవై బార్. ఏబి డైరెక్షన్లో హెచ్వై ఏవై బార్. అలాగే డిఎల్ బార్ అంటే ఈ చేంజ్ ఇన్ లెంత్ అంటే వైల్ అంటే డెల్టా వై ఇంటూ ఏవై బార్. డిఎల్ బార్ ఇస్ డెల్టా వై ఇంటూ ఏవై బార్. ఫైనల్లీ హెచ్ అలాగే ఏబి పాత్ హెచ్ బార్ డాట్ డిఎల్ బార్ అనేది అవుతుంది హెచ్వై ఏవై బార్ డాట్ డెల్టా వై ఏవై బార్, అంటే హెచ్వై డెల్టా వై. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది, రైట్. సో దీన్ని ఇనిషియల్ అంటే హెచ్వై డెల్టా వైని ఇనిషియల్ వాల్యూతో అంటే హెచ్వై0లతో పోల్చుకుంటే హెచ్ బార్ డిఎల్ బార్ ఇన్ ఏబి డైరెక్షన్ అంటే హెచ్వై0 అంటే వై డైరెక్షన్ ప్లస్ డో హెచ్వై బై డో ఎక్స్, డో హెచ్వై బై డో ఎక్స్ ఇక్కడ డెల్టా ఎక్స్ బై 2. ఇది డో ఎక్స్ అనేది ఎందుకు తీసుకుంటామంటే ఈ డిస్టెన్స్ అంటే పి అనేది ఈ దీనికి 90 డిగ్రీస్లో డెల్టా ఎక్స్ బై 2 టైంలో ఉంది కాబట్టి ఇక్కడ హెచ్వై0 ప్లస్ అంటే యాక్చువల్ ఇది దిస్ వాల్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఫ్రమ్ ఇనిషియల్ వాల్యూస్ హెచ్వై0 ప్లస్ డెల్టా ఎక్స్ బై 2 డో హెచ్వై బై డో ఎక్స్ డెల్టా వై. అంటే హెచ్వైని ఈ రాజుగా రాసుకుంటాం అన్నమాట. ఓకే, ఏ అంటే ఏబి బార్ ఈజ్ ఓకే. నెక్స్ట్ థర్డ్ ఏంటి, బీసీ పాత్. ఈ బీసీ పాత్ అనేది ఈ ఎక్స్కి ఆపోజిట్లో ఉంది. అంటే కన్సిడర్ బీసీ పాత్. బీసీ హెచ్ బార్ అనేది మైనస్ ఎక్స్ బార్, అంటే ఏఎక్స్కి ఆపోజిట్లో ఉంది మైనస్ ఎక్స్ బార్. అంటే ఇప్పుడు డైరెక్షన్ మైనస్ అంటే హెచ్ బార్ అనేది మైనస్ హెచ్ఎక్స్ ఏఎక్స్ బార్, డిఎల్ అనేది డెల్టా ఎక్స్ బార్, అంటే మైనస్ హెచ్ఎక్స్ డెల్టా ఎక్స్. ఇప్పుడు హెచ్ బార్ డాట్ డిఎల్ బార్ ఇన్ బీసీ పాత్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఇనిషియల్ వాల్యూస్ తీసుకుంటే హెచ్ఎక్స్ 0 ప్లస్
డో హెచ్ఎక్స్ బై డో వై ఇది డెల్టా వై బై 2 అని రాసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు హెచ్ బార్ డాట్ డిఎల్ బార్ బీసీ పాత్ అంటే మైనస్ హెచ్ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, హెచ్ఎక్స్ 0 ప్లస్ డో హెచ్ఎక్స్ బై డో వై డెల్టా వై బై 2 ఇంటూ డెల్టా ఎక్స్. సో ఇది ఈక్వేషన్ సమ్ 6 ఏదో వచ్చింది. ఏబి బీసీ ఇస్ ఓవర్. మళ్ళీ ఎలాంటి పాత్ బీసీ అయిపోయింది కదా, సిడి పాత్ అంటే ఇది సిడి పాత్ అనేది ఏబికి ఆపోజిట్ అని చదువుకుంటాం. అంటే ఇప్పుడు సిడి పాత్ ఈజ్ వాట్ ఇస్ ద సిడి పాత్, సిడి పాత్ ఈజ్ హెచ్ బార్ ఈజ్ మైనస్ ఏవై బార్. అంటే ఈ కేసులో పాజిటివ్ ఏవై బార్ తీసుకున్నాం కాబట్టి ఇది ఆపోజిట్లో ఉంది కాబట్టి మైనస్ ఏవై బార్. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఏబి బీసీ సిడి పాత్లో మైనస్ హెచ్ బై ఏవై బార్ డిఎల్ ఇజ్వల్ డెల్టా వై ఏవై బార్. సో మైనస్ హెచ్ బై ఏ డెల్టా వై. హెచ్వై ఇన్ సిడి పాత్ తీసుకుంటే ఇంత పాజిటివ్ వచ్చి కదా హెచ్వై బార్ మైనస్ అంటే ఆపోజిట్, రెండు పాజిటివ్ ఆపోజిట్ డో హెచ్ బై డో ఎక్స్ డెల్టా ఎక్స్ బై 2 అంటే హెచ్వై ఇన్ ఇనిషియల్ హెచ్వై 0 అది మైనస్ ఆఫ్ హెచ్వై వాల్యూ పైకి ఎంత డెల్టా వై. ఇది సిడి. సిమిలర్లీ డిఏ అంటే ఏబి బీసీ సిడి డిఏ పాత్ ఆల్రెడీ డిఏ మైనస్ ఏఎక్స్ అని కదా, హెచ్ బార్ ఏమవుద్ది హెచ్ఎక్స్ ఏఎక్స్ బార్ టిఎల్ డెల్టా ఎక్స్. ఇప్పుడు హెచ్ఎక్స్ అనేది హెచ్ఎక్స్ జిల్లిందా పాజిటివ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మైనస్ తీసుకుంటాం. అంటే ఇందాక ఏబి బీసీలో హెచ్ఎక్స్ 0 ప్లస్ పాజిటివ్గా వచ్చింది కాబట్టి కానీ దీని ఆపోజిట్ కాబట్టి మైనస్ హెచ్ఎక్స్ 0 మైనస్ డో హెచ్ఎక్స్ బై డో వై డెల్టా వై బై 2. సో దట్ ఈస్ హెచ్ఎక్స్ 0 మైనస్ డెల్టా వై బై 2 డో హెచ్ఎక్స్ బై డో వై డెల్టా ఎక్స్. ఇప్పుడు ఓవరాల్గా ఆల్ ఎంటైర్ లైన్ ఇంటిగ్రల్ టోటల్ మనం సమ్ చేసుకున్నాం అనుకోండి, అంటే టోటల్ హెచ్ బార్ డిఎల్ అది ఇంటిగ్రల్ అంటే ఫైనల్లీ డెల్టా ఎక్స్ డెల్టా వై డో హెచ్ వై బై డో ఎక్స్ మైనస్ డో హెచ్ఎక్స్ బై డో వై అవైలబుల్ అవుతుంది. ఓకేనా, అవైలబుల్ అవుతుంది. సో దీన్ని ఎక్కడైనా ఐ అనేది ఏం చెప్పుకుంటాం, ఐ ఈజ్ ఈక్వల్ టు అంటే కరెంట్ డెన్సిటీ రాసుకోవచ్చు ఏరియా అంటాం. ఆ ఐ బై ఏరియాలో ఓన్లీ ఐ ఈజ్ కూడా కరెంట్ డెన్సిటీ ఇంటూ ఏరియా అంటే జే ఇంటూ ఏరియా. అది ఐ ఎన్క్లోజర్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ కరెంట్ డెన్సిటీ ఏరియా అంటే డెల్టా అంటే ఇంక్రిమెంట్ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వై. ఎప్పుడైతే డెల్టా ఎక్స్ రాస్తామంటే జేజెడ్ అనేది కరెంట్ డైరెక్షన్ జెడ్ యాక్షన్. అంటే ఈ రిలేషన్ని 11తో పోల్చుకుంటే జేజెడ్ ఈజ్ ఈక్వల్ టు డో హెచ్ బై డో ఎక్స్ మైనస్ డో హెచ్ఎక్స్ బై డో వై అనేది అవైలబుల్ అవుతుంది. చూడండి ఈ రిలేషన్ ఐ బై డెల్టా ఎక్స్ అంటే జే అంటే జే ఈజ్ ఈక్వల్ టు డో హెచ్ బై డో ఎక్స్ డో హెచ్ఎక్స్ బై డో వై అనేది అలాగే లేదు. అలాగే డెల్టా ఎక్స్ బై డెల్టా వై అయింది కదా, అలాగే ఇక్కడ కిందన డో వై బై డో జెడ్ వచ్చింది అనుకో, అప్పుడు డో హెచ్వై బై డో వై డో హెచ్హెచ్ బై డో వై డో హెచ్వై బై డో జెడ్ ఇది జే ఆఫ్ ఎక్స్. అలా మూడోది వైజెడ్ అయిపోయింది జెడ్ఎక్స్ వచ్చినప్పుడు డో హెచ్ఎక్స్ బై డో జెడ్ డో హెచ్జెడ్ బై డో ఎక్స్ ఇదేమవుద్ది జేవై. అంటే ఓవరాల్గా మనకి జే ఈజ్ ఈక్వల్ టు ఈ జేఎక్స్ అంటే ఈ రిలేషను సెకండ్ థర్డ్ ఫైనల్లీ జేఎక్స్ జేవై జేజెడ్. ఇది ఎలా ఉంటుందంటే ఈ రిలేషన్తో పోల్చుకుంటాం ఏఎక్స్ ఏవై హెచ్జెడ్ డో బై డో ఎక్స్ డో హెచ్ హెచ్ఎక్స్ హెచ్వై హెచ్జెడ్. ఇది దిస్ వాల్యూ అంటే ఆఫ్టర్ డిటర్మినేషన్ వీ గెట్ దిస్ వాల్యూ ఇన్ దట్ జే ఆఫ్ ఎక్స్ ఈజ్ లైక్ దిస్ అంటే డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు వీ గెట్ దిస్ రిలేషన్ ఇది ఇండైరెక్ట్లీ ఈక్వల్ టు జే. అంటే ఇక్కడ ఈ జే తోటి మనకి ఈక్వల్ అని చదువుకుంటాం. ఓకే, ఇదే డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు జే. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. సో ది అబౌవ్ రిలేషన్ ఈజ్ ఇన్ కార్టేషియన్ కోఆర్డినేట్స్. సిలిండ్రికల్ అయితే మనకి 1/r అనేది బిఫోర్ తీసుకుంటాం. ఏఆర్ ఆర్డి పై ఏజెడ్ అలాగే డో బై డో ఆర్ డో బై డో పై డో బై డో జెడ్. ఇక్కడ హెచ్ఆర్ ఆర్హెచ్ పై జెడ్ హెచ్జెడ్. సిమిలర్లీ స్పెరికల్ అనుకోండి
ఏఆర్ ఆర్ డి ఆర్ ఏ థీటా ఆర్ సైన్ థీటా ఏ పై బార్ డో ఆర్ డో థీటా డో పై. ఇది హెచ్ఆర్ ఆర్ హెచ్ పై ఆర్ సైన్ థీటా హెచ్ పై. సో దీని నుంచి డెటర్మెంట్ కడితే అది దట్ ఈజ్ వాల్యూ ఈక్వల్ టు డెల్ క్రాస్ హెచ్. ఎక్కడైనా మనం డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ అంటే జే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద అంటే ఇది మనకి కర్ల్ ఆఫ్ హెచ్ జే అనేది వన్ ఆఫ్ ద ఫార్ములా. ఇది దీన్ని కూడా యాంపియర్ సర్క్యుటల్ లా అని కూడా చదువుకుంటాం మనం. ఓకేనా? చూడండి ఇక్కడ హెచ్ గివెన్, హెచ్ వాల్యూ ఈజ్ గివెన్ టు క్యాలిక్యులేట్ డిస్క్రైబ్ కరెంట్ డెన్సిటీ. అంటే డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు జే కావాలి. ఇప్పుడు డెల్ క్రాస్ హెచ్ అంటే మనకి ఇమీడియట్లీ జేఎక్స్లో జేవై జేజెడ్. సో డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ఏవై బార్ ఏజెడ్. ఇది డెటర్మినెంట్ డో బై డో ఎక్స్ డో బై డో వై డో వై డో జెడ్. ఇక్కడ ఏఎక్స్ జేఎక్స్ ఏముంది? వై కాస్ ఆల్ఫా ఎక్స్ వై జీరో జెడ్ కోఆర్డినేట్ వై ప్లస్ ఏ. దీన్ని డెటర్మినెంట్ కట్టామనుకో ఫైనల్లీ జే ఈజ్ ఈక్వల్ టు వీ గెట్ ఏ వాల్యూ. ఇది వస్తే ఇక్కడ ఎక్స్ జీరో అయితే వై జెడ్. ఇది డైరెక్ట్ డెటర్మినెంట్ కట్టామనుకో డెల్ క్రాస్ హెచ్ కాల్ ప్రోడక్ట్ వీ గెట్ జే వాల్యూ అవైలబుల్ అవుతుంది. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ టు ఆల్ ఆఫ్ యూ. ఓకేనా? అలాగే స్పెరికల్ ఇచ్చాడు. స్పెరికల్ ఈ ఫార్ములా మనకు గుర్తుండాలి. సార్ సపోజ్ ఈ ఫార్ములా మనకు గుర్తులేదు అనుకోండి, మనకి ప్రీవియస్ కేసులో ఫార్ములా ఉంది కదా, అది 1/r సైన్ థీటా. ఇది 1/r సైన్, ఈ రిలేషన్ తీసుకుంటాం. 1/r² సైన్ థీటా డో బై డో ఆర్ డో థీటా, ఇది ఆర్హెచ్ పై ఆర్ సైన్ థీటా హెచ్ పై. ఈ రిలేషన్ ఉపయోగించి మనం ఎంటర్ చేసుకుంటాం. ఓకేనా? సో ఆ ఫార్ములా ఇక్కడ ఉపయోగించుకొని స్పెరికల్ కోఆర్డినేట్స్ అని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ దిస్ ఇస్ ద డెల్ క్రాస్ హెచ్ అనేది ఒక రిలేషన్. అలాగే స్ట్రోక్స్ థియరం అనేది ఏంటంటే జస్ట్ ఇది ఒక ప్రూఫ్. ఆల్రెడీ అంటే ముందు మనం హెచ్ బార్ డాట్ డిఎల్ ఉంది, ఇది డిఎస్లో మార్చుకోవాలనుకోండి డెల్ క్రాస్ హెచ్ డిఎస్ అంటే హెచ్ బార్ డాట్ డిఎల్ బార్ని వీ వాంట్ డిఎస్లో మార్చాలి అంటే డెల్ క్రాస్ హెచ్. అదే ఇంటిగ్రల్ హెచ్డి అదే డి బార్ డాట్ డిఎస్ని డైవర్జెన్స్ డెవలప్ అయితే డెల్ డాట్ డి అంట. ఇక్కడ డెల్ క్రాస్ అంటే డిఎస్ని డివిలో మార్చుకోవడానికి డెల్ డాట్, ఇక్కడ డిఎల్ని డిఎస్లో మార్చుకోవడానికి డెల్ క్రాస్ వస్తుంది. ఎక్కడంటే చేంజింగ్ డిఎల్ని డిఎస్లో మార్చుకోవాలంటే డెల్ క్రాస్ హెచ్ అనేది తీసుకుంటాం. ఇది ఒక రిలేషన్ మనకి ఇంపార్టెంట్. సో దిస్ యాంపియర్ లా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ పెట్టి ఇవి మీరు ఒకసారి ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి. రైట్? ఓకేనా? ఇప్పుడు జస్ట్ ఇక్కడ మనకి బీజికల్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటాం. ఈ ఫ్లక్స్ డెన్సిటీ అంటే బీజికల్ డెన్సిటీ చదువుకోవచ్చు ఫ్లక్స్ బై ఏరియా అంటే బీజికల్ డి పై బై డిఎస్ అంటాం. ఇంటిగ్రల్ బీ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్వల్ పై అని చదువుకుంటాం, పై అని చదువుకుంటాం. సో ఎక్కడైనా క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటే ఇంటిగ్రల్ బీ బార్ డాట్ డిఎస్ బార్ ఈజ్వల్ 0. దీనికి మన డైవర్జెన్స్ అంటే డిఎస్ వచ్చే వీలో కావాలంటే డెల్ డాట్ బీ బార్ ఇస్ డివి అంటే ఇప్పుడు మనకి ఏమైంది డెల్ డాట్ బీ బార్ 0. ఇది మనకి మ్యాక్స్వెల్ ఈక్వేషన్ కింద కూడా తీసుకుంటాం. అంటే డైవర్జెన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఆల్వేస్ 0. అంటే ఏదైనా క్లోజ్డ్ పాత్ తీసుకుంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది 0 క్లోజ్డ్ పాత్లో. ఎందుకంటే అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది 0 అంటే నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫ్లక్స్ లీవింగ్ అంటే అక్కడ ఏ విధమైన రెసిడల్ వాల్యూ ఉండదు. ఎందుకంటే ఏదైనా క్లోజ్డ్ పాత్లో అయితే ఫ్లక్స్ 0, దాన్ని డెల్ డాట్ బీ బార్గా 0 అని చూపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ అయితే మీకు 6 మార్క్స్ వస్తాయి. జనరల్గా ఇంటిగ్రల్ ఫార్మ్ అని చదువుకుంటే డి బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ చార్జ్. ఇది మ్యాక్స్వెల్ ఇంటిగ్రల్ ఫార్మ్. ఓకేనా? సో దీనికి పాయింట్ ఫార్మ్ అంటే డెల్ డాట్ డి బార్ ఈక్వల్ టు రో వి, డెల్ డాట్ డి బార్ ఈక్వల్ టు రో వి.
అలాగే సింప్లీ ఇది మనకి ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎల్ బార్ అంట. అంటే ఈ బార్ డాట్ డిఎల్ బార్ అంటే వర్క్ డన్. ఈ అంటే పొటెన్షియల్. ఈ పొటెన్షియల్ జీరో అనేది ఒక కన్జర్వేషన్ మ్యాగ్నెటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. దీనికి ఇంటిగ్రల్ ఫార్మ్ కావాలనుకోండి, ఇది ఇంటిగ్రల్ ఫార్మ్. దీనికి 0.5 కావాలంటే ఇక్కడ ఎల్ వచ్చిందంటే డెల్ క్రాస్ ఈ డిఎస్ అని. డెల్ క్రాస్ ఈ డిఎస్ అంటే డెల్ క్రాస్ ఈ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది 0.5. అలాగే యాంపియర్స్లో హెచ్ బార్ డాట్ డిఎల్ బార్ ఇందులో ఐ అని చదువుకుంటాం. దీనికి బై యూజింగ్ అంటే మన స్ట్రోక్ థియరం హెచ్ బార్ డిఎల్ డెల్ క్రాస్ హెచ్ డిఎస్ అని రాసుకుంటాం కదా, ఆ డెల్ క్రాస్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు జే. ఇది యాంపియర్ సర్క్యూట్లో 0.5. ఇంకా లాస్ట్ క్లోజ్డ్ పాత్లో ఫ్లక్స్ జీరో అన్నది బీ బార్ డాట్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని డైవర్జెన్స్ థియరం ఉపయోగించుకుంటే డెల్ డాట్ బీ బార్ ఎస్ వచ్చింది కాబట్టి డివి అంటే పాయింట్లో డెల్ డాట్ బీ బార్ డైవర్జెన్స్ ఆఫ్ బీ బార్ ఈజ్ ఈక్వల్ 0. ఈ 4 పాయింట్ ఫార్మ్ ఇంటిగ్రల్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ బుక్లో ఉంటుంది సార్, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇక్కడికి ఈ థర్డ్ యూనిట్ కంప్లీటెడ్. ఇంకా అంటే యాక్చువల్లీ ఫోర్త్ ఫిఫ్త్ కలిపి ఒకటే యూనిట్ కింద ఉంటుంది. అది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుమారో. ఓకే, థ్యాంక్ యూ.